திருவடிகளே சரணம். நீளாதுங்கஸ்தனகிரிதटी சுப்தமுத்போத்ய கிருஷ்ணம் பாரார்த்யம் ஸ்வம் ஸ்ருதிசதசிரசித்தமத்யாபயந்தி ஸ்வோச்சிஷ்டாயாம் ஸ்ரஜி நிகளிதம் யா பலாத்கிருத்ய புங்க்தே கோதா தஸ்யை நம இதமிதம் భూయ ఏవాస్తు భూయ. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాసంలో 18వ రోజులోకి ప్రవేశించాం. చాలా విలక్షణమైన వ్రతం, సకల సంపదలని ప్రసాదించే వ్రతం. ఈ వ్రతంలో 5 పాటల చొప్పున 6 భాగాలుగా గోదాదేవి 30 పాటలు పాడి ప్రసాదించింది. వ్రతాన్ని చేసుకునే, వ్రతంలో భావించే, మనం తెలుసుకోవలసిన అంశాలని అన్నింటినీ కూడా ఒక అందమైన క్రమంలో తెలియచేసేట్టుగా ఈ తిరుప్పావైని ప్రసాదించింది. అందులో ఇప్పటికీ 3 5లు మనకి పూర్తయ్యాయి. మొదటి 5లో గోదాదేవి ఈ వ్రతాన్ని ఎవరి కోసం మనం చేస్తున్నామో ఆ భగవత్ తత్వం ఏ మంత్రంతో మనకు అందుతుందో చెప్పింది. భగవతత్వం యొక్క స్వరూప స్వభావాలని మొదటి 5 పాటల్లో అందించింది. అది కాగానే తర్వాత 5 పాటల్లో మనకి భగవతత్వాన్ని తెలియచెప్పే మహానుభావులైనటువంటి జ్ఞానులు, పెద్దలు ఎలా ఉంటారు, వారి నుంచి మనం అందుకునేటటువంటి క్రమం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, మనం ఉపదేశంగా దాన్ని గ్రహించాలి. 2, దాన్ని మనం సాధన ద్వారా మనసులో స్థిరపరుచుకునే ప్రయత్నం చేయాలి. తర్వాతి 5 పాటల్లో ఆ మననం చేసిన దానిని ఎదుట కనిపిస్తున్నంత స్పష్టత లోపల మనస్సులో ఏర్పడడానికి ఏ రకమైనటువంటి భావన విశేషం మనలో ఉండాలి అనేది చెప్పి 10 పాటల్లో 10 గోపికల్ని లేపుతున్నట్టుగా గోదాదేవి వ్రతాన్ని మనకు అందించింది. మన వాళ్ళు చెప్పే విధానం ప్రకారం ఆ ఊళ్ళో నందగోకులంలో ఆ రోజుల్లో సుమారుగా 5 లక్షల ఇళ్ళు ఉన్నాయట. ఆ గొల్లవారందరివి కూడా 5 లక్షల ఇళ్ళు అంటే ఇంటికి కనీసం ఒక పిల్లని వేసుకున్నా, ఒక గోపికని మనం వేసుకున్నా 5 లక్షల మంది గోపికలు. ఇప్పుడు ధనుర్మాస వ్రతం కోసం సిద్ధపడ్డటువంటి వ్యక్తులు అన్నమాట. భగవంతుడికి పురుషుడు అని పేరు. పురుషుడు అంటే మగవాడు అని అర్థం కాదు. పురుషనోతి ఇది పురుష, అధిక ప్రదుడు అని అర్థం. అంటే కావలసినవన్నీ ఎవరికేం కావలిస్తే వారికి దాన్ని ఇచ్చేవాడు అని అర్థం. ఇస్తానని భగవద్గీతాది గ్రంథాల్లో తను చెప్పాడు. ఆర్తో జిజ్ఞాసురు అర్థార్థి జ్ఞానీచ చతుర్విధ మాం భజంతే. వాళ్ళకి నేను కావాల్సినవి కూడా ఇస్తూ ఉంటా. నా నుంచి పుచ్చుకున్నాడంటే నాకు చాలా గొప్ప ఆనందం. వాళ్ళందరూ కూడా ఉదారులే, నా నుంచి పుచ్చుకున్న వాళ్ళంతా ఉదారులే అని అంటాడు ఆయన. అంటే ఆయనకి ఇవ్వడంలో కోరిక ఉంది, తపన ఉంది. ఎవరికి ఇవ్వాలో కూడా తాను నిర్ణయం చేసుకున్నాడు. ఆర్త, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని, ఇలాగ 4 రకాలుగా ఉంటారు. 4 రకాల వాళ్ళు కూడా నన్ను ఆశ్రయించాలి. ఆశ్రయించి తద్వారా నా ద్వారానే వారు పైకి తగినటువంటి పురుషకారాన్ని రికమెండేషన్ నేను చేస్తాను. ఎవరికి ఏది కావాలంటే వాటిని తాను అనుగ్రహిస్తాడు. కనుక ఆయన పేరు అధికముగా ఇవ్వటానికి సిద్ధపడి ఉండేవాడు, అధిక ప్రదుడు. పురుషనోతి ఇది పురుష. అయితే ఆ ఇవ్వడం అనేది దేనివల్ల ఇస్తాడంటే వ్యక్తిలో ఉండేటటువంటి గుణ విశేషం చేత ఇస్తాడు. ఆయనలో ఇచ్చేటటువంటి లక్షణం ఉన్నప్పుడు ఇప్పించేటటువంటి వాళ్ళు కనుక పక్కన ఉన్నట్టయితే తప్పకుండా ఆయన వీళ్ళకి కావాల్సినవి ఇస్తాడు. అందింప చేయగలిగే వాళ్ళు కావాలి. ఆ చేసే సామర్థ్యం ఎవరికి ఉంది అని అంటే అది అమ్మవారికి ఉంటుంది. భగవంతుడు లక్ష్మీనాథుడు అని మనకి వేదాలు చెప్తున్నాయి. ఆయన పేరు చెప్పచ్చు కదండి, చెప్పచ్చు. కానీ అంతకంటే బలవత్తరమైనటువంటి
యోగ్యత కలిగిన ఒక అద్భుతమైనటువంటి మంత్రం, ఒక అద్భుతమైనటువంటి శక్తి. అంచేత మన మాట వింటుంది, ఆయనకి మన మాటని వినిపిస్తుంది, మనం ఆశ్రయించాలనుకుంటే అందుతుంది, మన కోసం ఆయన్ని ఆశ్రయిస్తుంది, మనలో ఉండేటువంటి అహంకారాదుల్ని అణుస్తుంది, ఆయనలో ఉండేటువంటి స్వాతంత్ర్యం లాంటి వాటిని కూడా అణచగలుగుతుంది. కనుక ఈ లక్ష్మి అనే ఆవిడకి శ్రీ అని అందమైనటువంటి పేరు పెట్టి, శ్రీ అంటే ఇవన్నీ ఆ శ్రీయతే, శ్రేయతే, శృణోతి, శ్రావయతి, శ్రీణాతి అని ఇలాగా కొన్ని రకాల ధాతువుల్లోంచి ఆ పదం చాలా అద్భుతంగా తయారవుతుంది. అది శ్రీ. ఈ శ్రీ చెప్పిన మాటని ఆయన కాదు అని అనలేడు. ఆయన శ్రీనాథుడు అని చెప్పిందండి. ఆవిడ్ని గుర్తుగా పెట్టుకునే మనం ఆయన ఆశ్రయిస్తాం. అసలు ఆయన చూపించాలంటే చూపించేది ఆవిడ ద్వారానే మనం చూపించాలి. కనుక హరీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ అంటూ పురుష సూక్తాదుల్లో వేదాల్లో ఆ స్త్రీ సంబంధంతోటే ఆయనకు ఒక గుర్తు పెట్టారు. అంచేత ఆయనను గుర్తింపచేసేది కనుక ఆవిడ లక్ష్మగా ఉన్నది కనుక ఆవిడ పేరు లక్ష్మి అయింది. మనం మొట్టమొదట ఆవిడ్ని ఆశ్రయించగలిగితే, ఆవిడ దగ్గరికి చేరగలిగితే, ఆవిడ ద్వారా ఆయన ఆశ్రయించగలిగితే ఆయన దయ మనకు కలగడం తప్పనిసరిగా ఏర్పడుతుంది, సుఖంగా ఏర్పడుతుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి వైదిక సంప్రదాయం. ఆలయాల్లో మనం ఎప్పుడైనా దర్శనం చేసి ఉన్నప్పుడు గమనించాల్సిన అంశం ఏంటంటే, మధ్యలో భగవంతుడు ఉంటాడు, పక్కన ఒక సన్నిధి అమ్మవారికి ఉంటుంది. సరే, అటుపక్కన కూడా కొన్ని చోట్ల అమ్మవారికి సన్నిధులు ఉంటాయి. అటుపక్కన గోదాదేవి ఉంటుంది. ఇంకొక పక్కన ఆయనకి కుడి ప్రక్కగా లక్ష్మీదేవి సన్నిధి విడిగా ఉంటుంది. కానీ మన వాళ్ళు ఆలయాలు కట్టి అమ్మవారిని వేరే పెట్టి శాశ్వతంగా ఆయన విడదీసి పెట్టేశారు కదా. ఇంకా మళ్ళీ ఆవిడకి ఇందులోకి రావడానికి లేదు, ఈయన అందులోకి వెళ్ళడానికి లేదు. అలా పెట్టేస్తారు కదా శాశ్వతంగా. తగునాది అనేది ఒక ప్రశ్న. దీనికి మనకి ఆగమాలు విధిని తెలియచేస్తున్నాయి. మన సంప్రదాయ పెద్దలు కూడా దాన్నే అంగీకరించారు. ఏమని? భగవంతుణ్ణి అమ్మ ఎప్పుడు వదిలి ఉండదు, కానీ సూర్యుడి నుంచి ఎండ వదిలి వచ్చినట్టుగా మన ఉపకారం కోసం, మనకేదో ఉపకారం చేయడం కోసం మన దాకా ఆ ఎండ ప్రసరించి వస్తుంది. కానీ ఆయన విడిచిపెట్టి ఎప్పుడు ఉండదు. ఆయన ఉంటే ఇది ఉంటుంది, ఆయన లేకపోతే ఈ ఎండ ఉండదు. సహవా ప్రవృత్తి సహవా నివృత్తి అని అంటుంటారనమాట. ఇలాగా ఎండ ఎట్లాగైతే మనకు ఉపకారం చేయడం కోసం విడిగా వచ్చి కానీ ఆయన వదలకుండా ఉంటుందో, లక్ష్మీదేవి కూడా అప్పుడప్పుడు స్వామి నుంచి విడిగా వచ్చి మనని అనుగ్రహిస్తూ కానీ మన యొక్క భావాలను తాను అందుకుని ఆయనకి ఎప్పుడు అందిస్తూ ఉంటుంది. మనం అమ్మని విడిగా మొదట ఆశ్రయించి మన యొక్క సంసిద్ధతని తెలియచేసి తర్వాత అప్పుడు స్వామికి మన యొక్క ప్రపత్తిని మనం తెలియచేయాలి. చూడండి, ఇంట్లో కోపం వచ్చి వెళ్ళిపోయినటువంటి పిల్లవాడు మళ్ళీ రావాలనుకుంటే ముందు వెళ్ళి అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొంది అమ్మ ద్వారా అప్పుడు తర్వాత వాళ్ళ నాన్నని ఆశ్రయిస్తుంటాడు. అట్లాగా సంప్రదాయంలో కూడా ముందు అమ్మని ప్రత్యేకించి ఆశ్రయించాలి. ఇది ఒక నియమం. అందుకోసమని ఆలయాల్లో అమ్మవారి సన్నిధి వేరే ఉంటుంది ఎప్పుడు కూడా. అయితే ఆవిడని విడదీలే, మళ్ళీ ఆవిడ సేవించుకొని మళ్ళీ మన స్వామి దగ్గర వచ్చేటప్పటికి స్వామి ప్రక్కనే ఉంటుంది, స్వామి వక్షస్థలంలో ఉంటుంది. ఆయనకి కావలసిన కూడా చెప్పి చక్కగా తయారు చేస్తుంది, మన మాట వినేటట్టు చేస్తుంది అన్నమాట. ఇది ఒక అందమైనటువంటి పద్ధతి. ఆ పద్ధతి ప్రకారం ముందుగా స్త్రీని ఆశ్రయించాలి. ఈ స్త్రీ యొక్క పురుషకారం ఎప్పుడు కూడా మొక్కపోవడం అనేటి ఉండదు, అంటే అది ఫెయిల్ అవ్వడం అనేటటువంటిది ఎప్పుడూ ఉండదన్నమాట. అయితే ఆవిడకి ఉండేటటువంటి గౌరవం ఏమిటంటే ఆచార్య పురుషకారం ద్వారా అమ్మవారి దగ్గరికి మనం చేరగలుగుతాం. అమ్మవారి పురుషకారం ద్వారా భగవంతుడిని మనం చేరగలుగుతాం. మనకి ఈ 18వ రోజు అద్భుతమైనటువంటి ఒక పాటలో గోదాదేవి
ఈ రహస్యాన్ని తెలిసిన ఆచార్య ద్వారా మంత్రాన్ని పొంది మంత్రార్థాన్ని తెలుసుకున్నాక లక్ష్మీదేవిని ముందు పెట్టుకుని స్వామిని ఆశ్రయించాలి. లక్ష్మీదేవి దానికోసమని ప్రత్యేకించి మన కోసం తాను అందుతుంది. ఆ లక్ష్మీదేవిని ఇలా ఆశ్రయిస్తాము అని గోదాదేవి మనకి 18వ పాటని చెబుతుంది. పాట మనం తెలుసుకుందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం உந்து மதகளித்தன் ஓடாத தோள்வலியன் நந்த கோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமழங்குழலி கடைத்திரவாய் வந்து எங்கும் கோழி அழைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவினகான் பந்தார் விரலி உண்மை துணன் பேர் பாட செந்தாமரை கையால் சீரார் வளையொழிப்ப வந்து திரவாய் மகிழ்ந்து ఏలోరెంబావాయి. ఇది అందమైనటువంటి పాసురం. అమ్మవారిని ప్రార్థన చేసేటప్పుడు ఆచార్య సంబంధంతోటే ప్రార్థన చేస్తారు. అమ్మవారికి కూడా అదే ఆనందం. ఎందుకంటే మన సంప్రదాయంలో అమ్మవారి యొక్క పరంపరలో వచ్చేవాళ్లే మొత్తం మన ఆచార్య వర్గము, ఆళ్వార్ల వర్గము, వీరంతా కూడా. అందుకోసమనే అమ్మవారు మనకి ఈ లోకంలో కంటికి సాక్షాత్కరించేటటువంటి స్వరూపం కాదు కనుక ఆవిడ ప్రవర్తింపచేసినటువంటి పరంపరలో మన దాకా అందినటువంటి ఆచార్యులని ఆశ్రయించి తద్వారా అమ్మవారి దగ్గరికి మనం చేరాలి అనేది ఒక నియమం. అందుకోసమనే ఈవేళ పాసురంలో ఆచార్య సంబంధాన్ని ముందు చెప్తున్నారు. అమ్మవారికి కూడా అది చాలా ఇష్టం అన్నమాట. వారి యొక్క వంశం ఎంత గొప్పది అనేటటువంటి. ఏమిటి ఇప్పుడు ఇవాళమ్మ చెప్పేది? ఉందు మదగళితన్, మంచి మదము స్రవించేటువంటి ఏనుగులు కలిగినవాడు. ఓడాద తోళ్వలియన్, ఎన్ని ఏనుగులు వచ్చినా ఒంటి చేత్తో నిలపగలిగినటువంటి బలం కలిగినవాడు ఎవరైనా. నందగోపాలన్ మరుమగళే, నందగోపాలుని యొక్క కోడలా నప్పిన్నాయి. హే నీలాదేవి, మొట్టమొదట గోదాదేవిని మనం దర్శించినట్లయితే ఎంత చక్కగా మనకి విధానాన్ని అందిస్తుందో తెలుస్తుంది. నీలాదేవిని మేల్కొల్పుతోంది. కృష్ణావతారంలో సాధారణంగా మన దాక్షిణాత్య సంప్రదాయం ప్రకారం నీలాదేవే పురుషకారం చేయగలిగినటువంటి ఆమె చేత నీలాదేవి ద్వారానే భగవంతుడిని ఆశ్రయించాలి. ఇప్పుడు నీలాదేవి భవనానికి వచ్చారు. నిన్న మన వాళ్ళంతా వెళ్ళినప్పుడు బలరాముడు వీళ్ళకు రహస్యం చెప్పాడు. అరే మీరు ఇక్కడికి కాదురా రావాల్సింది, కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలంటే నీలాదేవి దగ్గరికి వెళ్ళి ఆవిడ దగ్గర వెతకండి, అక్కడ లభిస్తాడు మీరు తప్పనిసరిగా అని చెప్పాడు ఆయన. అందుకోసం ఇవాళ నీలాదేవి దగ్గరికి వచ్చారు. అయితే ఆవిడికి కూడా మామగారి మీద ఉండేటటువంటి అతిశయించిన ప్రీతి చేత వారి సంబంధంతో తనని చెప్పుకోవడం ఆవిడ కూడా ఇష్టం. హనుమంతుడు సీతమ్మని లంకలో చూసినప్పుడు ఎవరు తల్లి నువ్వు అని అడిగితే నేను దశరథుల వారి కోడలనయ్యా అని ముందు తన పరిచయం మామగారి ద్వారా చేసుకుంది ఆవిడ. ఇది ఒక భారతీయమైనటువంటి అతి సుందరమైనటువంటి సంప్రదాయం. ఇదే మన నీలాదేవి దగ్గర గోదాదేవి చూపిస్తోంది. నందగోపాలుని యొక్క కోడల, అతి బలం కలిగినటువంటి నందగోపాలుని యొక్క కోడల. అది చాలా అద్భుతమైనటువంటి వర్ణన. ఈవిడికి గొప్ప ధైర్యం ఏమిటంటే తమ మామగారి యొక్క రక్షణ. అసలు శ్రీకృష్ణుడు ఏనుగుల్ని ఓడించాడు కదండి, కోలయాపీయడం లాంటి వాటిని ఓడించాడంటే కారణం నందగోపుల వారు కొడుకు అయ్యాడు కనుకని. నందగోపాల వారికి ఉండేటటువంటి ఏనుగుల్ని జయించే బలంలో కొద్దైనా పాపం మన వాడికి వచ్చింది కనుక ఒక ఏనుగుని ఆయన హతమార్చగలిగాడన్నమాట. కానీ నందగోపాల వారికి ఎన్ని ఏనుగులనైనా పట్టగలిగేటటువంటి శక్తి ఉందన్నమాట. అలాంటి వారికి నువ్వు కోడలవమ్మా, ఏమి గొప్పతనం నీకు. నందగోపుడు మనకి ఆచార్యుడు.
ఆచార్యు ద్వారానే మనకి భగవంతుడు లభించాలి, ఆచార్యుడి ద్వారానే మనకి అమ్మవారి పురుషకారం కూడా జరగాలి. అందుచేత మొట్టమొదటి ఆ సంబంధాన్ని చూపిస్తున్నారు. నందగోపాలన్ మరుమగళే, నందగోపుని కోడలా అని పిలిచారండి మన వాళ్ళు. నీలాదేవి మొట్టమొదట లేవలా, ఎందుకంటే ఆ ఊళ్ళో అందరూ నందగోపుడి కోడళ్ళే, ఆ ఊళ్ళో కోడలు కాని వాళ్ళు అంటే ఎవరు లేరు. అంచేత ఎవరిని పిలుస్తున్నారో ఏమిటో అనుకొని ఆవిడేం పెద్ద రెస్పాండ్ కాలేదు. అంచేత ఇప్పుడు పేరు చెప్తున్నారు. నా పిన్నాయి అతి సుందరి, నీలాదేవి ఉన్నవారందరిలోకి అతి సుందరమైనటువంటి స్వరూపం కలిగినటువంటి ఆమె కనుక నల్ పిన్నయి అంటే సర్వాంగీణ సౌందర్యానికి రాశీభూతం అన్నమాట. అలాంటి హోయన పిన్నయి. ఆవిడకుండే అందం దేంట్లో మనకి తెలుస్తుంది అంటే ఆవిడకు ఉండేటువంటి కేశ సౌందర్యంలో మనకి తెలుస్తుంది. కందం కమళం కుഴలి, సహజ పరిమళం కలిగినటువంటి కేశ పాశం కలిగినటువంటి హే మహానుభావురాలా, కడై తిరవాయి, తలుపు గడియ తీయవమ్మా, లోపల ఉండేటటువంటి స్వామిని మేము సేవించగలిగేటట్లుగా. లెమ్మనగానే ఎవరికైనా తెల్లవారడానికి గుర్తులు చెప్పాల్సిందేనండి. అంచేత పిన్న దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినా ఏమిటన్నా అప్పుడే తెల్లవారిందా, మా చూడమ్మా అన్ని చోట్ల కోళ్ళు అన్నీ అరుస్తున్నాయి కదా అన్నారు. కోళ్ళు జాము జాముకి లేస్తాయర్రా, అరిచి మళ్ళీ పడుకుంటాయి, అది తెల్లవారడానికి గుర్తుటర్రా అంటే అలా అరిచే కోళ్ళని గురించి మేము చెప్పట్లే. వంద్ ఎంగుం కోഴി అழைతనహాన్, కోళ్ళు జాము జాముకి లేచేవైతే గోడల మీద ఉంటాయి సాధారణంగా పల్లెల్లో, అక్కడే లేస్తాయి, కొక్రోకో అని అరుస్తాయి, మళ్ళీ అక్కడే పడుకుంటాయి. రాత్రి జాముల్లో అయితే తెల్లవారిన తర్వాత వచ్చే జాములో కూస్తేనే అప్పుడు అవి గోడ దిగి తమ పిల్లల్ని వెంట వేసుకుని అంటా తిరుగుతూ ఆహార సముపార్జన కోసం బయలుదేరుతాయి అన్నమాట. అది ఇప్పుడు మేము చెప్పేది. వందు వాటి చోటు నుంచి అవి కిందకి వచ్చాయి. అది ఒక ఊళ్ళో ఒక ఇంట్లో కాదు, అంతటా ఎంగం కోడి ఆడైతన. కోళ్ళు, కోకిలలు, పక్షులు గోదాదేవి తెల్లవారటానికి గుర్తుగా చెప్తోంది. సాధారణంగా కొంచెం భక్తుల ఇండ్లల్లో కోళ్ళు ఉండవండి, వాళ్ళ కోళ్ళు గురించి పెద్దగా పరిచయం ఉండదు, అవి ఏం చేస్తాయి ఎలా చేస్తాయో కూడా వాళ్ళకి పెద్దగా తెలియదు. అంటే గోదాదేవి తన భావనలో గోపీత్వాన్ని ఎంత నిండుగా పొందిందో మనకి ఆవిడ చూపించే ఉదాహరణ ద్వారా మనకి తెలుస్తోంది. కోళ్ళు అరుస్తున్నాయి అని చెప్పింది, ఇది ఒక అందమైన సంకేతం అండి. ఏంటంటే కోడి పిల్లల్ని ఎప్పుడు కూడా వెనక తీసుకుని వెళ్ళి వాటి పోషణను చూస్తూ ఉంటుంది. ఆచార్యులు కోళ్లతోటి పోలుస్తారండి. ఎందుకనంటే తమ శిష్య పరంపరనంతటిని కూడా తీసుకుని వారు అంతటా సంచరిస్తూ ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏదేది అవసరమో ఆయా తత్వార్థ బోధన చేసేటటువంటి స్థితిలో ఉంటారు. కోడి తన చిన్న పిల్లలని ఈ రకరకాల చెత్త ఉండే చోటుకి తీసుకువెళ్ళినా ఏది అవసరమో దాన్ని తీసుకుంటుందండి. దాంట్లో మీరు 4 వజ్రాలు వేసినా ఆ వజ్రాలను కూడా పక్కకు తీసేస్తుంది. పిల్లలకి ఏది ఆహారమో దాన్ని మాత్రమే అందిస్తుంది. దానికంటే ఇతరమైనవి ఏ విలువైనా దానికి అవసరం లేదు. ఇది ఆచార్యులు, జ్ఞానులు చేసే పని. తమతో పాటు ఉండేటువంటి శిష్యులకి కావలసినటువంటి తత్వజ్ఞానాన్ని వారు అందిస్తారు. తదితరమైన వాటన్నిటిలో తృణాయమేనే అన్నట్టుగా వారు ఉంటారన్నమాట. అలాంటి ఆచార్య ఉపదిష్టమైనటువంటి జ్ఞానం మాకు కలుగుతోంది తల్లి, అందుకే నీ ద్వారా స్వామిని ఆశ్రయించడం కోసం, నీ కృప కోసమే వచ్చాము అని చెప్తున్నారన్నమాట. అంతేకాదు మాధవి పందల్ మేల్ పలకాల్ కుయిలినంగళ్ కూవిణ. ఈ నీలాదేవి గారికి మంచి నడక సౌందర్యం ఉందండి, దాంతోపాటు గాత్ర సౌష్ఠవం కూడా ఉందన్నమాట. అందమైనటువంటి కంఠం ఈవిడికి. ఈవిడి దగ్గర పాటలు నేర్చుకోవడం కోసమని కోకిళ్ళన్నీ వస్తుంటాయి. మామూలుగా కోకిళ్ళన్నీ కూడా అతి అందంగా కూస్తాయి కదా, వాటికి ఆ కోత సౌందర్యం నీలాదేవి దగ్గర పొందినటువంటి ట్రైనింగ్ వల్ల వచ్చింది. ఈవిడ టీచర్, ఆ కోకిళ్ళన్నీ స్టూడెంట్స్. వీళ్ళ పెరట్లో ఒక మాధవి లత ఉంది.
ఆ లత మీదకి వచ్చి కోకిళ్ళన్నీ వాళ్తాయి. ఈవిడ వెళ్ళి వాటికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. ఈవిడ ఇంకా లేవలేదు, కానీ కోకిళ్ళు వచ్చేసాయి. అవి రావడం వల్ల ఏం చేస్తున్నాయి, టీచర్ గారు రావడం లేట్ అయితే స్టూడెంట్స్ అంతా ఓ ఓ గోల పెడుతుంటారు కదా, అలాగే మీ పెరట్లో కోకిళ్ళన్నీ కూడా అరుస్తున్నాయి. కావాలంటే నువ్వే వెళ్ళి చూసుకో తల్లి. మాధవి పందల్ మేల్, మాధవీ లత మీద పల్కాల్ కుయిలినంగల్ కోవిన, అనేక సార్లు అవన్నీ కూడా వాటి అరుపులతోటి తెల్లవారడాన్ని సూచిస్తున్నాయి తల్లి. అర్థమేమిటి? మాధవి పందిల, మాధవి ఒక అందమైనటువంటి ఒక పందిరి, మాధవుడు భగవంతుడండి, మాధవి అమ్మ. ఈ అమ్మ ఒక అందమైనటువంటి పందిరైతే దాన్ని ఆశ్రయించుకుని అమ్మ అనుగ్రహంతో జ్ఞాన పుష్టిని పొందినటువంటి మహానుభావులైనటువంటి భక్త శిఖామణులు ఆళ్వార్లు అని అంటారు. వారి యొక్క అద్భుతమైనటువంటి జ్ఞానం కూడా మాకు లభించి తద్వారా ఆళ్వార్లకి జ్ఞానం కలుగుతోంది, ఆచార్యులకి జ్ఞానం కలుగుతోంది. ఇరువురు కూడా నీ ద్వారానే స్వామిని ఆశ్రయించాలి అనేటటువంటి తత్వాన్ని మాకు తెలియచేస్తున్నారు తల్లి. వారి మాటలకి ప్రభావితులమై మేము నీ సన్నిధానానికి చేరాం, నీ ద్వారా స్వామి యొక్క కటాక్షాన్ని పొందాలి అని. అసలు అవన్నీ అలా అట్టే పెట్టినా పందార్ విరళి, బంతుల వంటి అందమైనటువంటి చేతులు కలిగిన దానా అంటే చక్కగా పుష్టిగా ఉంది ఆవిడ. స్వామి యొక్క సన్నిధానం ఉండడం చేత ఆవిడికి పౌష్టికమైనటువంటి ఒక స్థితి ఉంది. మేమేమో పిల్లలం, మేమేమో చిక్కిపోయి ఉన్నాం మేము. మరి నువ్వేమో మంచి హాయిగా ఉన్నావు. పిల్లలకి సరైనటువంటి పోషణ కలిగించిన తర్వాత తమ పోషణ చూసుకునేవాడు కదా తల్లులు. కానీ నువ్వు చాలా చక్కగా ఉన్నావు అమ్మా, నీకు ఇది తగునా అని కొంచెం ఎత్తి పొడుస్తున్నట్టుగా ఒక మాటలు మనకి వినిపిస్తాయి. అయితే ఇక్కడ తమాషా ఉందండి. స్వామి అమ్మ రోజును రాత్రిపూట చక్కగా బంతులు ఆడుకుంటూ ఉంటారు. ఎవరి చేతిలో బంతి ఉంటే వాళ్ళు గెలిచినట్టు అన్నమాట అండి. చివరికి అది బంతి అమ్మవారి చేతిలో ఉంది. అమ్మవారి చేతిలో ఉంటేనే సుఖాంశమండి. మామూలు బంతులతో కాదు వారు ఆడుకునేది, ఈ అండపిండ బ్రహ్మాండాలు అని అంటుంటామే, వీటితోటి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. ఇదంతా వారికి లీలా విభూతి కదా. వీరందరినీ ఎట్లా బాగు చేయాలనే ఉద్యమం వారు ఎప్పుడు చేస్తుంటారు. ఆ ఖేళనంలో ఇవన్నీ అమ్మవారి చేతిలోకి వస్తే అమ్మవారి యొక్క ప్రేమకి పాత్రమై స్వామి అనుగ్రహాన్ని పొందగలుగుతాయి. అలా ఉండడం వీళ్ళకి క్షేమకరం అన్నమాట. మన వాళ్ళు లోపల ఎవరున్నారు ఏమిటి, అసలు ఎందుకు ఇంకా తలుపు తీయట్లేదని చూస్తుంటే అమ్మ బహుశా ఇలా పడుకొని ఉంటుంది, ఇలాగ చెయ్యి పెట్టి మంచం చివర, చేతిలో బంతులు కనిపిస్తున్నాయి. మిగతాదంతా కొంచెం ఈ పక్కన జడ కూడా కొద్దిగా కనిపిస్తోంది. అందుకోసమనే కందం కమడం కుడలి అని ఇందాక అందమైన కేశపాశం కలదానా అన్నారు. ఇప్పుడు చేతిలో బంతి కూడా కనిపించింది కనుక మాకు ధైర్యం, నీ చేతిలో ఉందంటే మాకు ధైర్యం. పందార్ విరళి. సరే ఎందుకు వచ్చారు చెప్పండరా అని అడిగింది. ఉన్మై తోనన్ పేర్పాడా, మేము వచ్చింది శూర్పణఖలాగా రావణుళ్లాగా మిమ్మల్ని విడదీయడానికి కాదమ్మా వచ్చింది. మీరిరువురు కలిసి ఉంటే చూసి స్వామి యొక్క వైభవాన్ని, నీకు ఆనందం కలిగించే స్వామి యొక్క వైభవాన్ని మేము చక్కగా పాడి సుప్రభాత గీతికలు వినిపిద్దామని మేము వస్తున్నాము. మైతునన్ పేర్పాడా. సంతోషించింది తల్లి. సరే జాగ్రత్తగా ఉండండి అలాగా. ఇదిగో ఇప్పుడే ఏదో మీట నొక్కుతాను ఇక్కడ, వెంటనే తలుపు తెరుచుకుంటుంది. వద్దు అలా వద్దు. మరేం చేయాలి? గోదాదేవి టీచర్ అని చెప్పాం కదండి, అందరికీ కూడా ఏమి ఎలా చేయాలో నేర్పేటటువంటి టీచర్ ఇవిడు. సెంతామరై కయ్యాల్ సీరార్ వళయొళిప్ప, నీ యొక్క అందమైనటువంటి శ్రీహస్తముల ద్వారా నువ్వు తలుపు తీయాలి. అంటే నీ చేతికి గాజులు ఉంటాయి, నువ్వు మొట్టమొదటి అక్కడి నుంచి లేచి తలుపు దగ్గరికి రావాలి. వస్తుంటే అక్కడి నుంచి నీ పాదాలకు ఉండే గజ్జెలు, నీ మెడలో ఉండే ఆభరణాలు, నీ చేతికి ఉండే కంకణాలు, ఇవన్నీ కూడా గలగల ధ్వనిస్తుంటే మాకు తాపంతో ఎండి ఉండేటువంటి హృదయాలకి మేఘాలు వచ్చినప్పుడు మొట్టమొదట, ఉరిమినప్పుడు తర్వాత రైతుల హృదయాల్లో ఆనందం వెల్లివిరిసినట్టుగా మాకు ఒక సంతృప్తి ఏర్పడుతుంది. లేచింది అమ్మ,
వస్తోంది అమ్మ, ఆ దగ్గరికి చేరుతోంది అమ్మ, మాకు అటువంటి చెవులకు ఒక ఆహారం లభిస్తుంది, ఒక ధైర్యం ఏర్పడుతుంది. మేము తలుపుని పట్టుకుని ఉంటాం, నువ్వు తలుపుని అటు పక్క నుంచి పట్టుకు తీస్తుంటే నీ యొక్క ఆ కర స్పర్శ, ఆ సౌఖ్యాన్ని మేము పొందుతాం. నువ్వు అక్కడి నుంచి ఒకసారి ఆ అని ఒక మాట అంటే నీ యొక్క చల్లటి ఆ కంఠంతో మా చెవులకు ఒక తృప్తి ఏర్పడుతుంది తల్లి. అంచేత నువ్వు వచ్చేటప్పుడు చేతులు ఇలా గాజులు జాగ్రత్తగా చప్పుడు కాకుండా పెట్టేసుకుని అలా రావద్దు. సెంతామరై కయ్యాల్ సీరార్ వళయొళిప్ప, నీ చేతికుండే గాజులు ధ్వనించేటట్టుగా అక్కడి నుంచి తీయద్దు. వందు తిరవాయి, ఇక్కడ దాకా వచ్చి తలుపు తెరువమ్మా, నీ చూపు ముందర మా మీద పడాలి, నీ అనుగ్రహం మొట్టమొదట పొందాలి, నీ పురుషకారం చేత స్వామి యొక్క సన్నిధానానికి మేము తర్వాత చేరగలగాలి. అయితే అవి చేసేదేదో నువ్వు కష్టపడుతూ అబ్బా ఏమిటరా పొద్దున్నే వచ్చి విసిగిస్తున్నారు అని ఇలా అనుకుంటూ తీస్తే మేము దాంట్లో సుఖాన్ని మేము పొందలేము. మగిழிందు వందు తిరువాయి, ఆనందంతో నీ పిల్లలని ఆనందింపచేయగలిగాననే ఆనందంతో నువ్వు వచ్చి తలుపు తీ తల్లి, మాకు స్వామిని దర్శింపచేయి అని మన వాళ్ళు ప్రార్థన చేస్తే అమ్మవారు ముందు ప్రసన్నం అయ్యారు. ఈవేళ అమ్మవారు ఒక్కరిని మేల్కొల్పుతారు. అమ్మవారు లేచిన తర్వాత అప్పుడు అమ్మని స్వామిని కలిపి ప్రార్థన చేస్తారు. ఆలయాలు అందుకే అమ్మవారు విడిగా దర్శనమిస్తారు. అమ్మ యొక్క పురుషకారాన్ని మనం పొంది అప్పుడు మళ్ళీ అలా పరిక్రమణగా స్వామి దగ్గరికి తిరిగి వచ్చేటప్పటికీ మళ్ళీ అమ్మ స్వామి పక్కన చేరుంటుంది, స్వామి హృదయంలో ఉంటుంది. అప్పుడు మన గురించి స్వామికి వివరిస్తుంది. స్వామి ఒకవేళ మన మీద కోప్పడాలని అనుకున్నా సరే అమ్మని చూసి సరే కానివ్వండి అంటూ అంగీకరించగలుగుతాడన్నమాట. అమ్మని ఈవేళ పురుషకార స్వరూపిణిగా చక్కగా మేల్కొలిపి ఆండాళ్ తమ విన్నపాన్ని అమ్మ ముందు ఉంచింది. రేపు అమ్మని స్వామిని కలిపి మేల్కొలిపే ఒక అద్భుతమైనటువంటి పాటని మనం తెలుసుకోబోతున్నాం 19వ రోజున. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ.